Hey guys, welcome back to our channel Swati's Fam Jam. ఫస్ట్ టైం సోలోగా ట్రావెల్ చేయబోతున్నా. ఎక్కడికి ఏంటి ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిపోయి ఉండిద్ది. బట్ నాకే వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది. సో నన్ను డ్రాప్ చేయడానికి అని చెప్పి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. వీళ్ళు యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇక్కడ టెంపుల్ గుడికి వెళ్దామని చెప్పి ఇంకా మార్నింగ్ నన్ను డ్రాప్ చేసేసి తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తారు. ఒక్కరోజే మార్నింగ్ అండ్ నైట్ ఫ్లైట్ జర్నీ చేయాలి. ఫుల్ హెక్టిక్ అయిపోయింది. బట్ ప్రొడక్టివ్ డే. ఫస్ట్ టైం ఒక్కదాన్నే వెళ్తున్నా అన్న టెన్షన్ లేదు. ఎందుకంటే మాతో పాటు మన విజయవాడ వాళ్ళు ఉన్నారన్న కొంచెం ధీమా. ఎవరో కాదు, అది మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు ఎవరంటే అయాన్ష్ వాళ్ళు. నా వీడియోలో చూపించాను కదా, నాకైతే వీళ్ళతో అచ్చం ఫ్యామిలీతో ఉన్న ఫీలే వచ్చింది. ఇంకా బెంగళూరులో ల్యాండ్ అయిన వెంటనే ఎండ మాకు వెల్కమ్ చేసింది. ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్లో మీకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మందే కనిపించవచ్చు. ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళందరూ హోటల్లో గ్యాదర్ అవ్వాలి. సో మేము ఎక్కడికి వచ్చామంటే వండర్ ల్యాబ్స్ వాళ్ళ జాన్సన్స్ బేబీ ఈవెంట్కి. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మన సౌత్ ఇండియానే కాదు, చాలా మందిని పిక్ చేశారు. మనకి వెళ్ళిన వెంటనే ఒక యాక్సెస్ కార్డ్ ఇస్తున్నారు, మనము లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఒకరి తర్వాత ఒకరు తీసుకుంటున్నాము. తర్వాత నా నేమ్ పిలిచేదాకా ఆగి తర్వాత నా కార్డ్ కూడా తీసుకున్నాను. అది తీసుకొని ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు లోపలికి వెళ్ళాలి. నార్త్ సౌత్ అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఇంకా నా యాక్సెస్ కార్డ్ నేను తీసుకున్నా. ఆ రోజు అసలు ఎజెండా ఏంటి, ఏం జరగబోతున్నాయి అన్ని టైం టు టైం షెడ్యూల్ చేశారు. ఏ హాయ్, దిస్ ఇస్ స్వాతి ఫ్రమ్ స్వాతిస్ ఫ్యాన్ జామ్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే జాన్సన్స్ బేబీ ఈవెంట్లో. దీనికి నన్ను ఇన్వైట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈరోజు ఈ వ్లాగ్ ఇలా కంటిన్యూ అవుతూ ఉండిద్ది. లెట్స్ హ్యావ్ ఫన్. ఎవ్రీ మదర్ కిడ్స్కి ద బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. మోస్ట్లీ చాలా మంది పేరెంట్స్కి ఇది వెల్ నోన్ బ్రాండ్. ఎవ్రీ ప్రోడక్ట్ నో హ్యాష్ కెమికల్స్, 100% ట్రాన్స్పరెంట్. జాన్సన్స్ బేబీ మేడ్ విత్ 96% ఇంగ్రీడియంట్స్ ఆఫ్ న్యాచురల్ ఆరిజిన్. ఇదైతే యాక్చువల్లీ నాకు చాలా బాగా నచ్చింది. మదర్స్ అండ్ డాటర్స్ ఫొటోస్ అన్నీ పెట్టారు. సో మనది ఎక్కడుందో చూద్దాము. నేను ఆల్రెడీ చూశాను. ఇది మిన్నీ అండ్ నా ఫోటో ఎంత బాగుందో కదా. లైక్ ఇక్కడ ఇంతమందిలో మనల్ని కూడా సెలెక్ట్ చేయడం అనేది దట్స్ టూ గుడ్. ఇంకా ఎవ్రీ ప్రోడక్ట్ని మనం డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేయాలి. కొంచెం టీ తాగి బిస్కెట్స్ తిని ఒకే దగ్గర ఎంతమంది మామీస్ని చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి వెళ్ళగానే నేను ఫస్ట్ చూసింది ఏంటంటే న్యూ మామ్కి మీరు ఏది సజెషన్ ఇస్తారు అని అంటే అప్పుడు నేను రాసి చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే ఆ ఫేస్ కొంచెం కష్టంగా ఉన్నా అది మళ్ళీ మళ్ళీ రాని ఫేస్. సో అందుకే నేను ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ అని చెప్పి రాసి స్టిక్ చేశాను అక్కడ. ఎందుకంటే మదర్ ఫేస్ అనేది పిల్లలు పెరిగిపోతూ ఉంటారు కళ్ళ ముందే, బట్ అప్పుడే మిస్ అయిపోతున్నాం అన్న ఫీల్ వచ్చేసింది. జాన్సన్స్ బేబీ గిఫ్ట్ సెట్. ఇంకొకటి జాన్సన్స్ బేబీలో మనకి ఒక్క ప్రోడక్ట్ కాదు, పౌడర్స్ దగ్గర నుంచి బేబీ వాష్, బాడీ లోషన్స్ చాలా ఉంటాయి వీళ్ళవి, డైపర్స్ దగ్గర నుంచి. సో ఒక్కొక్కటి నేను జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అక్కడ. దీంట్లో నో హ్యాష్ కెమికల్స్. మన బేబీస్కి చిన్నపిల్లలు కాబట్టి కెమికల్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు. పాల డబ్బాల దగ్గర నుంచి ఉన్నాయి ఇక్కడంతా. చిన్నప్పుడు చాలా కేర్ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ స్కిన్ అనేది మనకన్నా థిన్గా ఉండిద్ది అండ్ చాలా సెన్సిటివ్గా ఉండిద్ది. సో డైపర్స్ దగ్గర నుంచి వైప్స్ దాకా అన్ని వాళ్ళకి పడేవే యూజ్ చేయాలి. అందులో జాన్సన్స్ బేబీయే, ఎందుకంటే ఇది పీడియాట్రిషియన్ టెస్టెడ్, డర్మటాలజికల్లీ టెస్టెడ్, బేబీ సేఫ్, ఇంగ్రీడియంట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, జెంటిల్ ఫ్రాగ్రెన్స్ అండ్ న్యూ బోర్న్ బేబీస్ కూడా సేఫ్, pH బ్యాలెన్స్డ్ ఉండిద్ది, హ్యాష్ కెమికల్స్ అస్సలకే ఉండవు, రికమెండెడ్ బై ఎవ్రీ మామ్, ఫ్రీ ఫ్రమ్ ఎలర్జెన్స్. ఇది క్లినికల్లీ ప్రూవెన్, న్యాచురల్లీ డిరైవ్డ్, సల్ఫేట్ ఫ్రీ అండ్ పారాబిన్ ఫ్రీ, డై ఫ్రీ కూడా 24 hours మాయిశ్చరైజింగ్ ఉండిద్ది. డే 1 నుంచే మీ బేబీని ప్రొటెక్ట్ చేస్తుంది. బేబీ స్కిన్ 3x థిన్నర్గా ఉండటం వల్ల మనం హ్యాష్ కెమికల్స్ యూజ్ చేస్తే ఈజీగా ఇరిటేషన్స్ వస్తాయి. బట్ జాన్సన్స్ బేబీ వాళ్ళవి మటుకు జెంటిల్గా ఉంటాయి, ఏ హామ్ లేకుండా. జాన్సన్స్ బేబీ టాప్ టు టో బాత్ క్లెన్స్ అయితే జెంటిల్గా క్లీన్ చేసేది బేబీ స్కిన్ని. నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి అవన్నీ చూసాక, లైక్ మిన్నీ స్కిన్ గురించి. సో నేను ఎక్స్పర్ట్తో మాట్లాడాను. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ 2 years బేబీ గర్ల్. She has a very sensitive skin. Like even if we rub anything, oil or everything, she get like bumps, small bumps. What's the reason for that? So Swati, thank you for asking this question. See, I hope you understand that baby skin is not like the adult skin. Yes. It has its own differences. It has a lower pH. It has thin layer of skin, Okay. which makes the dryness very common because Okay. of the loss of water, which is almost 2 to 3 times more than the adult people. Okay. And to make sure that in such a cases we need to use the products which are designed specifically for the children. Okay. I really appreciate that you are already using moisturizer for your Yes, baby. yes.
but you need to kind of make a regimen for your baby. It's not only the moisturizer, but even the cleansers what you use during the bathing. So you better use the specifically designed cleanser for your baby, because that's the time if you are using adult soap which are not designed for your baby, that might be harming your baby's skin, disrupting the normal protective layer, and maybe that's the reason they are having such issues. So start with using a cleanser, be it in a liquid formulation or bath. The second is coming to moisturizer. If you are already using, make sure that you move to the cream based moisturizer rather than the lotion. The third is she's still 2 years of age, you can try out the massaging also to her. Then at the same time, make sure what are the products you are using, they are clinically tested, they are clinically proven, and has the ingredients which are suitable for the baby, and the products gone through the rigorous testing for their safety. Thank you. Thank you so much. అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసరికి చాలా టైం అయిపోయింది. లంచ్ ఆల్రెడీ మొత్తం అక్కడ ఊడ్చేసారు, కొన్నే ఉన్నాయి. నాకు ఎందుకో తినబుద్ధి కాలే, ఎందుకంటే కొంచెం మన ఫుడ్ బిర్యానీ ఒక్కటి ఉంది, అది కూడా లైక్ వెజిటేబుల్ రైస్ దాకా. మిగతా అన్ని హెల్దీ ఫుడ్ ఉన్నాయి, కొంచెం తినటం కష్టమే అయింది. అందులో మేము చాలా లేట్గా వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అప్పటికే అందరు తినేశారు. సో ఇంకా ఉన్న వరకు కొంచెం పెట్టుకొని తినేసేసాము. ఎనీవే, వండర్ ల్యాబ్ జాన్సన్స్ బేబీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. హెల్దీ లంచ్ అండ్ ఇలాగా ఒక ఈవెంట్ కండక్ట్ చేయటం, అందరినీ ఒక దగ్గర మీట్ అవటం ఒక న్యూ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. సో ఫాస్ట్గా తినేసేసి మేము మార్నింగ్ అంతా ప్రొడక్ట్స్ ఎక్స్ప్లోర్ చేసాము. ఆఫ్టర్నూన్ మనకి కాజల్ రాబోతున్నారు, లైక్ తనని మెయిన్ గెస్ట్ లాగా ఇన్వైట్ చేశారు. ఇంకా అందరం తినేసేసి తన కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ లోపల లైక్ సింపుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా ఇన్ఫ్లుయెన్సర్స్కి మదర్ రిలేటెడ్వి అడుగుతూ ఉన్నారు. సో అది అక్కడ జరుగుతూ ఉంది. ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళకి తెలిసిన మ్యాటర్స్ అన్ని షేర్ చేస్తున్నారు. So do you say that I promise to protect from my child from day one? Yes, lovely. Welcome you all. We have our guest walking in any minute. But in the meanwhile, let me ask one or two questions. The first row, I love this bunch of girls here. Where's my delegate? She's over here. Put your hands together. Let's welcome Kajal Agarwal. Make some noise. Everyone. Johnson's. Good evening. Really happy to be here, and I'm loving the power of pink. Yeah. It's amazing. So good to see the entire room full of pink. Gotta make some noise for Kajal Agarwal. We can't clap because we're very busy. I thought mommies, our energy is next level. At the count of 3, 2, 1 for Kajal Agarwal. So please take your seats. She'll be right here. I just have yet extremely mild on my child's skin, and I like to do a lot of research before using anything. I remember when my baby was born, I was super paranoid about okay, what kind of soap am I going to use? What kind of shampoo is going to go on his tender little head? He's a newborn, oh my gosh, what kind of oil am I going to use? Of course, there were a plethora of recommendations from all over the world. But I'm extremely happy that I stuck to the legacy of Johnson's Baby. And I'm excited. Wonder Labs. This is amazing. Johnson's Baby Wonder Labs. And the winners are Sushmita P, Sindhu, Tabitha Bezalel, Manjeet Kaur, Ani, Hina Sharma. Make some noise. She's reading all your names. Kavya Priya T.A., Lavneet Saini, Anshika Srivastava, Jaspreet Kaur, Sonam Singh. Congratulations to Drishti, to all of them, Kajal, to all of them. Drishti, Vibhuti, Shishti, Abhi. You want me to name out each and every person? You want? Okay. Winner of the silver coins. ఇంకా కాజల్ స్పీచ్ అయిపోయింది, మాకేదో గ్రాడ్యుయేషన్ అయిపోయిన ఫీల్ వచ్చింది ఇవన్నీ చూసేసరికి. ఈవెన్ కాజల్ కూడా day 1 నుంచి దట్ షీ చూస్ జాన్సన్స్ బేబీ లో ఎంతమంది యూజ్ చేస్తారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అందరం క్యాప్స్ పెట్టుకునేసరికి హాల్ మొత్తం ఏదో గ్రాడ్యుయేషన్ డే జరుగుతున్నట్టుంది.
हस्बैंड की बात हो रही थी ये सब डालना मत वीडियो म्यूट करके डालना వచ్చేటప్పుడు అయాన్ష్ వాళ్ళు కొంచెం ముందు వెళ్ళిపోయారు. ఇంకా నాకు తోడు నార్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారంటే వాళ్ళ దాంతో కలిసి వచ్చేసాను. ఫుల్ టైర్డ్ అయినట్టు అనిపించింది. బట్ అందరినీ కలిసి మొత్తం ఎక్స్ప్లోర్ చేశాక కొంచెం ఒక ప్రొడక్టివ్ డే లాగా అనిపించింది. ఎయిర్పోర్ట్కి కొంచెం ముందే రీచ్ అయిపోయాను, ఎందుకే ఒక్కదాన్నే కదా, సో మళ్ళీ లేట్ అయితే రిస్క్ అయిద్దని చెప్పి. కానీ ఏం చేస్తాం, ముందు వెళ్ళినప్పుడే డిలే ఉండిద్ది. ఆల్మోస్ట్ 2.5 hours ఫ్లైట్ డిలే ఉంది. ఇంకా అక్కడే కూర్చున్నాను. మిన్నీని ఎందుకు తీసుకెళ్లేదని చాలా మంది అడిగారు. నేను షార్ట్ పెట్టినప్పుడు ఇంతమందిలో ఉన్నప్పుడు చిన్నపిల్ల కదా, మళ్ళీ ఫుడ్ అదంతా ప్రాబ్లం అయ్యిద్ది. సో అందుకే ఫస్ట్ తీసుకెళ్దామని అనుకున్నా కానీ తర్వాత వద్దనుకొని చెప్పి స్కిప్ చేసేసాను. ఆకలేస్తుందని ఫుడ్ తెచ్చుకొని తర్వాత ఫ్లైట్ ఎక్కేసాను. నైట్ ఇంటికి వచ్చేసేసేపాటికి చాలా లేట్ అయిపోయింది. ఇదే నేను ఫస్ట్ టైం ఇలాగ ఒక ఈవెంట్కి వెళ్ళటము. మంచిగా అనిపించింది. ఒక్కదాన్నే వచ్చినా కానీ పెద్ద బోరింగ్ అనిపించలేదు. 45 minutesలో వచ్చేసా. నాకు ఎందుకో ఫ్లైట్ జర్నీ మార్నింగ్ కన్నా నైట్ చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఎవరికైనా అలా అనిపించిందా? అందరు వెళ్ళిపోతున్నారు, మా తమ్ముడు మటుకు రావట్లేదు. పక్కనే ఉన్నాను అన్నాడు. ఎంతసేపు వెయిట్ చేశానో, ఆల్మోస్ట్ లిటరల్లీ 45 minutes దాకా ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంటే తీరిగ్గా వచ్చాడు. జాన్సన్స్ బేబీ వాళ్ళు మాకు ఒక గిఫ్ట్ కిట్ కూడా ఇచ్చారు. లైక్ దాని లోపల వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి అదనమాట. ఇంకా జెట్ స్పీడ్లో తీసుకొచ్చాడు. నైట్ ఆల్మోస్ట్ నేను ఇంటికి వచ్చేపాటికి 10:30 or 11 అయ్యింది. మా మిన్నీగాడు అప్పటికే మంచి డీప్ స్లీప్లో ఉన్నాడు, ఫుల్ నిద్రపోతూ. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.